ఎమ్మెల్సీ ఎలక్షన్ల దాకిన షాకులకెంచి ఇంకా బయటికి రాకమునిపే రేవంత్ అన్నకు ఇంకొక పెద్ద షాకు దాకింది. గా ఎమ్మెల్సీ ఎలక్షన్ రిజల్ట్ షాకు తోటి పువ్వు పార్టీకి పాయిదా అయితే ఇప్పుడు హైకోర్టు ఇచ్చిన షాకు తోటి కారు పార్టీకి పాయిదా అయింది. మరి గా షాకేందో గా పంచాదేందో గీ ముచ్చట చూసి పురా గరుసుకొని రాపోండి. లగచెర్ల హకీంపేట భూముల మీద ఎంత పంచదైందో ఎవ్వరు యాది మరవనే మరవరు. ఫార్మా కంపెనీ పెడతామని సర్కారోళ్ళు, మాకు అద్దంటే వద్దని ఊరోళ్ళు. అభివృద్ధి కావాలంటే త్యాగాలు తప్పనిసరి అని వెనుకకు తగ్గకుండా కలెక్టర్ను లగచెర్లకు పంపించింది సర్కారు. ఎంత చెప్పినా వినకుండా మమ్మల్ని ఎందుకు గోసబుచ్చుకుంటున్నారని కలెక్టర్ మీదికి పోయిర్రు లగచెర్ల ఊరి పబ్లిక్. అటెనకల రైతుల అరెస్టులు కూడా అయినాయి. మళ్ళీ అటెనకల ఫార్మాసిటీ కాదని ఇండస్ట్రియల్ పార్క్ అని ఇంకో కార్యం ముంగటేసుకొని భూసేకరణ చేద్దాం అనుకున్నారు. మళ్ళా గిదేం పంచాది అని కోర్టుకు పోతే భూసేకరణ కార్యాన్ని బంద్ చేయాలని స్టే ఇచ్చింది రాష్ట్ర పెద్ద కోర్టు. ఈ ముచ్చట మీద సుప్రీంకోర్టుకు పోతారో మరి ఏ ఆలోచనలు చేస్తారో చెయ్యిపాటి సర్కారు వాళ్ళు గాని ఎందుకో రేవంత్ అన్నకు ఈ నడవనైతే మస్తుగా దెబ్బలు దాకుతున్నాయి. పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేల మీద వాళ్ళ మీద యాక్షన్ తీసుకొని స్పీకరు అసెంబ్లీ సెక్రటరీ మీద గరమైంది సుప్రీంకోర్టు. రేపట్ల తీర్పు వస్తుంది గా ముచ్చట మీద గాని. ఇక ఇటు హైడ్రా మీద కూడా గరమైంది హైకోర్టు. ఇక ఉన్నట్టుండి గాంధీ భవన్ కు రావాలని ఇన్ఛార్జి మీనాక్షి నటరాజన్ మేడం 30 మంది లీడర్లకు ఫోన్లు వచ్చిందట. చూస్తంటే ముంగట పెద్ద గండమే ఉన్నట్టున్నది కదా రేవంత్ అన్నకు అని అనబట్టిరుకి ముచ్చటెరికైన రాజకీయ మేధావులు. తమ్ముడే పేకాటే అని వెనకట పెద్దలు చెప్పిన ముచ్చట్ను ఎవ్వరు ఫాలో అయినరో లేదో గాని ఏపీ చిన్న సీఎం పవన్ సార్ అయితే గా మాటను ఫాలో అవుతున్నాడనే వినబడుతున్నాయి ముచ్చట్లు. బాబు సార్తోని దోస్తాన్లున్న పవన్ సారు దోస్తానే రాజకీయం అని ఆలోచనలు చేస్తున్నాడట. మరి గా ఆలోచనలేందో గా ముచ్చటేందో పురా గరుసుకొని రాపోండి. రాజకీయాలంటేనే పదవుల కోసం పోటీపడు. దాంట్లో పక్క పొంచి పార్టీడు లేడు, ఇంటి పార్టీడు లేడు. ఇంకా 2-3 పార్టీలు కలిసి కూటమి కడితే ఏ పంచాయతీలు లేకుండా ఏ రాజకీయాలు లేకుండా ఉంటాయి అనుకుంటాం. కానీ ఎంత పంచాయతీలు లేకుంటున్నా కూడా పదవి అనే బీమార్తోటి ఖచ్చితంగా పంచాయతీలు అయితేనే ఉంటాయి. ముందుగాల సీట్లను త్యాగం చేసిన పవన్ సారు అటెనకల సర్కారు వచ్చినాక పదవుల ముచ్చట్ట మీదనైతే వెనుకకు తగ్గుతనే లేడు. బాబు సార్ కూడా పవన్ సార్కు అన్యాయం చేయొద్దని అనుకుంటున్నాడు. ఇక షరీకల ముచ్చట్ల కూడా పవన్ సారు వెనుకకు చూస్తలేడు. సైకిల్ పార్టీల కంటే ఎక్కువ గిలాస పార్టీలనే షరీకలు కావాలి అని ఆలోచనతోటి ముంగడికి పోతున్నాడు. గది కూడా పంక పార్టీల నుంచి అయితే ఇంకా మంచిది అని చూస్తున్నాడట పవన్ సారు. కూటమిలో ఉన్న 3 పార్టీల లీడర్లు మాట్లాడుకొనే ఎవల పార్టీల షరీక చేసుకుంటున్నారు అనే నిర్ణయం తీసుకోవాలి. కానీ గసంటిది ఏం లేకుండా ఎవ్వరు ఇష్టం వచ్చినట్టు వాళ్ళు పార్టీల షరీక చేయించుకుంటున్నారు. ముంగట పంక పార్టీని ఖాళీ చేసి సైకిల్ పార్టీకి ప్రత్యామ్నాయం గిలాసనే అని చూపెట్టేందుకే పవన్ సారు ప్రయత్నాలు చేస్తున్నాడట. ఇక ఎట్లయినా ఎన్నడో నాడు కూటమి నుంచి బయటికి రావాల్సి వస్తుంది. అప్పుడు సైకిల్ పార్టీతోటి పోటీ పడాలంటే గట్టి బలం కావాలి. కాబట్టి ఇప్పటి నుంచే గా బలం కోసం ఆలోచనలు చేస్తున్నాడట పవన్ సారు. అట్లనే గుంటూరు నుంచి శ్రీకాకుళం దాంకున్న కాపులను జనసేన దిక్కు చూసేటట్టు కూడా రాజకీయ ఆలోచనలు చేస్తున్నాడట పవన్ సారు. అట్లనే రాయలసీమలో కూడా గిదే ప్లాన్ నడుతున్నదట. ఇక పవన్ సారు ప్లాన్ అంతా బాబు సారుకు తెలియకుంటూ ఉంటుందా అంటే 40 ఇయర్స్ బాబు సారుకు ఢిల్లీలో సీమ చిటుక్కుమ అంటేనే తెలుస్తుంది. ఇంకా సొంత రాష్ట్రం ముచ్చట తెలియకుంటుంటాయా? గాయన జాగ్రత్తలో గాయన ఉంటాడు. కానీ చూడాలి మరి కూటమితోటే కలిసి ఉంటామని చెప్పిన మాటకే కట్టుబడి ఉంటాడో పవన్ సారు, లేకపోతే పువ్వు పాటితోటి కలిసి రేపట్ల సైకిల్ పార్టీకి చెక్కు పెడతాడో అని అనబట్టిరుకి ముచ్చటరికైన రాజకీయ మేధావులు. ఇక కొස්සకైతే పవన్ సారు మాట నిలబెట్టుకున్నాడుల్లా. అనుకున్న పనిని అనుకున్నట్టుగా నిమ్మలంగా ఇంటి ముంగట ముగ్గేసినంత అల్కగా పవన్ సారు పని కానిచ్చుకున్నాడు. అన్నకిచ్చిన మాట నిలబెట్టుకున్నాడు. బాబు సారు తన మాట నెగ్గించుకున్నాడు. నాగబాబు సారుకు ఎట్లన్న పదవి ఇయ్యాలి అని గిన్నొద్దులు కరెక్ట్ టైం కోసం చూసిన పవన్ సారు ఇప్పుడు చక్రం తిప్పిండు. గా చక్రం తిప్పే కాడ చిన్నగా మెల్లగా రాజకీయ పంచాదులు కూడా షురువైతున్నాయి. మరి గా చక్రం ఏందో గా పంచాదులేందో పురా గరుసుకొని రాపోండి. ఏడ నెగ్గల్నో కాదు ఏడ తగ్గల్నో ఎరకైనోళ్లే గొప్పోళ్ళు అని సినిమాల డైలాగ్ చెప్పినట్టు గా నడమ ఎలక్షన్ల ముంగట సీట్ల ముచ్చట్ల తగ్గిండు చిన్న సీఎం పవన్ సారు. కానీ ఇప్పుడు గట్ల కాదు, ఏడ తగ్గల్నో కాదు ఏడ నెగ్గల్నో తెలిసినోడే అసలైన రాజకీయ లీడర్ అన్నట్టుగా అసలైన రాజకీయం షురువు చేసినట్టే కానొస్తున్నది చిన్న సీఎం పవన్ సారు. కానీ పవన్ సారు రాజకీయానికి పిఠాపురం వర్మ సారు బలి కాబోతున్నాడని ముచ్చట్లు వినబడుతున్నాయి. బాబు సారు కూడా చూసి చూడనట్టే ఉంటున్నాడు వర్మ సారు ముచ్చట్ల అని కూడా బగ్గనే మాట్లాడుకుంటున్నారు.
ఏపీలో 5 ఎమ్మెల్యే కోట ఎమ్మెల్సీ పదవులకెంచి ఒకటి జనసేన నాగబాబు సారు పోయింది. ఎమ్మెల్సీ పదవితోటి పాటు మంత్రి పదవి కూడా ఇస్తారట నాగబాబు సారుకు. ఇక ఇంకొకటి పువ్వు పార్టీకి పోతుందని అంటున్నారు. ఇక మిగిలిన 3 సీట్లకు సైకిల్ పార్టీల పోటీ బగ్గనే ఉన్నది. కానీ పిఠాపురం సీటును త్యాగం చేసిన వర్మ సారుకు ఎమ్మెల్సీ టికెట్ ఛాన్స్ అస్సలు లేనే లేదంటున్నారు. పవన్ సారు కోసం సీటు త్యాగం చేసిండని వర్మ సార్ను మొగులకెత్తిన జన సైనికులు ఈ నడుమ వర్మ సారు మీద గట్టిగానే గరమైతున్నారు. పవన్ గెలుసుడెనక నేనే ఉన్నా అన్నట్టుగా వర్మ సారు పోస్టు వెట్టుడే గా కోపానికి కారణం. అగ్గో గా పోస్టే ఇప్పుడు ఎమ్మెల్సీ టికెట్ కు అడ్డం పడుతున్నదట. పవన్ సారుకు వ్యతిరేకంగా పోస్టు పెట్టిన వర్మకు టికెట్ ఇస్తే జన సైనికులు ఊకోరు, టికెట్ ఇవ్వకపోతే సైకిల్ పాటోళ్ళు ఊకోరు. మరి ఇప్పుడెట్లా అని బాబు సారు తలకాయ పట్టుకుంటున్నాడట. ఇక మరి చూడాలే ఈ రెండొద్దుల్లో ఏదన్నా ముచ్చట బయటకొత్తదో. కానీ పవన్ సారు కోసం సీటు త్యాగం చేసిన వర్మ సారుకు కొස්සకు పవన్ సార్ ఎఫెక్ట్ తోటే ఛాన్స్ మిస్ అయ్యేటట్టుండుడైతే చిత్రమే అని అనవట్టిండ్రు గీ ముచ్చటెరకైన ఏపీ పబ్లిక్. అబ్బా పబ్లిక్, ఇక ఇప్పుడు మా రాముల తాత చెయ్యాలైంది కదా, మా తాతను విలువాలంటేనే నాకు మస్తుగా బుగులైతున్నది, ఒక పక్క కోపం వస్తున్నది. ఏం చేస్తాం, పిలువక తప్పుతుందా? పిలుద్దాం పాన్రి. ఓ రాములు ఉన్నావయ్యా? మట్టి కుండలమ్మ, మట్టి కుండలు, ఎండాకాలం కుండలు, సలసల్లటి కుండలు, సక్కదనాల కుండలు, సలవనిచ్చే కుండలు, మట్టి కుండలు రావాలమ్మా రావాలి. ఎండాకాలం ఆఫర్లు తగ్గక ఇస్తాను, రారి రారి. మట్టి కుండలమ్మ, మట్టి కుండలు. అరే ఎవరు నవ్వుపడుతుంది? అన్నంగల్ అయిపోయినాయి. ఇప్పుడు ఈ కుండలంగడి ముంగటేసుకున్నావా పెద్ద మనిషి? అయినా వార్తలు తీసుకొచ్చే తెరిచిపెట్టి ఇప్పుడు ఈ కుండలు అమ్ముకుంటూనే ఉంటావా? అయ్యో తెత్త ఆగరాదు వార్తలు. ఈ ఒక్క 2 రంజాన్లు అమ్ముడు పోయినాయి అంటే ఇక నీ వార్తల పని మీదనే ఉంటా కానీ ఆగు. రావాలమ్మ రావాలి. మంచి సల్లటి రాజస్థాన్ రంజాన్లు, తెలంగాణ కుండలు రావాలమ్మ రావాలి రావాలి. ఇప్పుడే ఎండాకాలం వచ్చిందని జనాలందరూ వచ్చి నీ దగ్గరున్న కుండల కోసం ఎగబడతారా? సప్పుడేకగా దుకాణం బంద్ పెట్టి వార్త తీసుకురాపో. కడుపుల సల్ల కదలకుంటా వేసి రూమ్లో కూర్చొని రాసిచ్చిన వార్తలు చదువుకుంటా కూర్చుంటావు. నీకు ఏడేర్పడుతుందమ్మా ఈ ఎండలు ఎట్లా కొడతానే అనేది. ఒక పారి పటాన్న బగచిలి బయటకు వచ్చి చూడు, ఎండలు ఎట్లా దంచుతాయి, ఎండలు అంటే ఎట్లుంటాయి అనేది తెలుస్తుంది. అయినా నీతో నాకు పంచాయతీ, నీ కుండలు అమ్ముకోలేగు. రావాలి అమ్మ రావాలి రావాలి రావాలి. నీ కుండలు చల్లగుండా కుండల దండాల పడి పొలానికి నీళ్లు పెట్టినవా లేదా? ఓ పొలం ముచ్చట ఎత్తకే తల్లి, నాకు దుఃఖమే వస్తుంది. ఈ ఎండలకు మొత్తం నెర్రెలు వాసి ఏడికాడికి వాడిపోయింది అంటేనో పొలం. కొంతమంది రైతన్నలు అయితే ట్యాంకర్లతోటి నీళ్లు తీసుకుపోయి పారించుకుంటారు కానీ ఏం లాభం. అందుకే ఇక ఆ పొలం మీద ఆశ కొట్టేసుకొని ఇక ఈ కుండల దంద ముందటేసుకున్నా. 4 రూపాయలు వస్తాయి కదా ఇంట్లో పోటీ తిరిగి అమ్ముకుంటే. ఎండలో తిరుక్కుంటా కుండలు అమ్మితే ఆయనతో నీకు ఎండ దెబ్బ తలుగుతాయి ఎట్లనే? షారాన కుండకు బారాన దావుకన బిల్లు అవుతుంది తాత. సప్పుడేక బంధు పెట్టక దుఃఖం. అరే నువ్వేందని ఆయన పడతావు? ఓ 4 కుండలు అమ్ముకొని 4 రూపాయలు సంపాదించుకుందాం అనుకుంటే వచ్చి ఊరికే కాళ్ళ కచ్చ పుల్లలు పెడతావు. కుండలు 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 కుండలు. ముసలోని బలుపు చూడుండ్రి. అవుగాని తాత, ఎండలు గిప్పుడు గింతగానం కొడుతున్నాయి కదనే, మరి ముంగట ఇంకెట్లుంటాయే? ఏమోనే తల్లి, ఈ ఎండలకు తట్టుకోలేక జనాలు ఇళ్ళల్లో ఫ్యాన్లను కూలర్లను బర్ర తిప్పుతాను. మరి సర్కారేమో 200 యూనిట్ల వరకే ఫ్రీ కరెంట్ అనే. మరి అయితే ఇంకా దాటిపోయేది ఉంటే ఎట్లయితుందో ఏమో అని చాలా మంది బుగులు పడతాను. ఇంకా నా ఇంట్లోనైతే ఇంకా గోసే ఉన్నది, ముసలి తిప్పుతుంది కావచ్చు ఫ్యాను. ఏం చేస్తామే, కరెంటు యూనిట్లు పెరుగుతుందని గర్మీలు ఉంటామా ఎప్పు? అరే అది కాదు బుజ్జి, మా ముసలోళ్లకు పెంచిస్తామన్న 4000 పింఛన్ రూపాయలు అయితే ఎట్లాగిస్తలేదు సర్కారు. కనీసం ఈ ఎండాకాలం పోయేదాకా ఓ 400 యూనిట్ల కరెంట్ అన్న పిరిగిమని చెప్పరా అదే సర్కారుకు? రేవంత్ సార్ తోటి మాట్లాడరాదు? అయ్యో నీకు ఎరికే కదా. ఈ సంత రమ్మంటే ఇల్లంతా నాదే అన్నాడట వెనకడికెవడో. అసలుకే పథకాలకు పైసలు సరిపోక సర్కారు తిప్పలు పడుతుంటే నీకింకా 400 యూనిట్ల వరకు ఫ్రీ కావాలన్నా కరెంటు? పోనాడు అక్కడ. సర్కారు అడిగిన అన్ని సొక్కంగా ఇచ్చిర్రని ఇక నువ్వు బాగా నిలుగుతానవా? ఏదో ఎండాకాలం అయిపోయేదాకా 400 యూనిట్లు వచ్చినా కూడా నాకు ఇంత ఆసర అవుతుంది కానీ ఏదో ఆశపడ్డా. వాళ్ళు ఇయ్యకుంటే ఏంది, చెట్టు కింద మంచం వేసుకొని మంచిగా దర్జాగా పడ్డ. కాకపోతే ముసలి దాంతో అచ్చి పడ్డదే గోసపాడాయి. అయితే కానీ ఓ పిల్ల, ఇక నువ్వు కూడా ఆ వార్తలు చదువుడు అయిపోయినాక నా లెక్కనో 4 కుండలు సంకల పెట్టుకొని 4 ఇళ్ళు తిరిగి అమ్ముకోలే, 4 రూపాయలని వస్తాయి. అట్లా చేత కాకపోతే ఒక జ్యూస్ బండి పెట్టుకో, ఎండాకాలం వెళ్ళేదాకా మస్తు లాభం ఉన్నదట. ఏపో గవన్నీ నాతో నేడైతే. అయినా నీ పిచ్చి కాకపోతే ప్రతి ఇంటికి ఫ్రిడ్జ్లే ఉండే. ఈ కాలంలో ఈ రంజాన్లు కుండలల్లో నీళ్ళు ఎవరు తాగుతున్నారే?
అయ్యో తిప్పులాడి బిర్జిలలో నీళ్లు తాగే కాలం పోతుంది అట్నే తల్లి. ఇప్పుడు అందరు ఎవ్వరు చూడు మట్టితోటి చేసిన ఈ కుండలలో నీళ్లు తాగాలనే చూస్తారట. ఎరికేనా? కానీ కుండలలో నీళ్లు తాగాలని అందరు అనుకుంటారు కానీ ఈ కుండలు చేసే కుమ్మరులే కరువు అయిపోయిలే పాపం బిడ్డలు. అవునే తాత, చేతి వృత్తుల విలువ తగ్గిన కానుంచి వాళ్ళంతా పట్నం బాటనే బట్టి తోసిన పనులు చేసుకుంటున్నారు. అయితే కానీ ఓ బిజ్జయ్, ఇప్పుడు ఎండలు బాగానే కొడతానే కదా, మరి బడి పిల్లగాళ్ళకు ఒక పూట బళ్ళు ఎప్పుడు సురువు చేస్తారా? ఈ ఎండలతోని స్కూళ్ళకు పోయే పోరగాళ్ళు కూడా బగ్గనే తిప్పలు పడుతున్నారే. అందుకే ఈ నెల 15వ తారీఖు కానుంచి ఒక్క పూట బళ్ళు పెట్టాలని చూస్తున్నదట సర్కారు. గడిచిన 5 ఏళ్లల్లో ఎన్నడు కొట్టని ఎండలు ఈ ఏడు కొట్టేటట్టున్నాయట. ముంగట రోకాళ్ళు పలిగే ఎండలు ఉన్నాయని చాలా మంది అంటారు అవతల. ఈ ఏడాది నడి ఎండాకాలంలో దగ్గర 50 డిగ్రీలకు ఎక్కువనే ఉంటదట కదా ఎండలు. వావు, ఇక గట్లయితే నా సొంటి ముసలోళ్ళు ఏం బతికి బట్టలు కడతారే? ఈ ఎండల అగడుకు గువ్వలు వలిగి గుడ్డ కప్పే కథ తత్తున్నది. ఇక అందుకేనే తాత జనాలందరూ పైలంగా ఉండాలి, అవసరం ఉంటే తప్ప బయటికి ఎవ్వరు బయటికి వెళ్ళొద్దు అని చెప్తున్నారే వాతావరణ శాఖలు, డాక్టర్లు. నువ్వనేది కూడా నిజమే గాని ఎండలు కొడతానే ఈ వానలు పోతానే అని నడింత మలుసుకొని పంచే చేసుకుంటే బతికేటోళ్ళు మాకు వెళ్తా. సరే ఇక నీ వార్తలు అయితే నువ్వు చదువుకో, నాకు కుండలు అమ్ముకోవాలి నేను. కుండలు ఎంత కోటి? అయ్యో ఒక్కటైతే 300 రచిన్న, 2 కలిపి అయితే 500కి ఇస్తా. 2 కలిపి 100 రూపాయలకి రాదే? అరే ఎన్నడా నీ ముఖానికి రంజాన్లలో నీళ్ళు తాగినావు అలక తక్కువ జాగ్రత్తలో నీళ్ళు తాగిన లెక్క మాట్లాడతావేంద్రా? 100 రూపాయలకు 2 రంజాన్లు వస్తాయిరా? వీటి కట్టమెంత, వీటి నట్టమెంత, వీటిని తయారు చేస్తే ఎంత తిప్పలవుతుందో ఎరికేనారా నీకు? అలక తక్కువ అలక తక్కువ మొక్కలు తీరా లేకపోతే లేదు. బాగా మాట్లాడుతున్నావు ముసలాడా. రంజాన్ పోయినా మధ్య కానీ దీంతో గుర్తని అలక నడు ఇక్కడ 100కు 2 ఇవ్వని అంటాడు. వీని అలక తక్కువ వీని లేకిడి మొక్కలు చెప్పు. రంజాలి చూసిండ్రు కదా పబ్లిక్, ఇప్పుడే మాడు వలిగేటట్టు ఎండలు కొడుతున్నాయి. ఇంకా ముంగట ఇంకెట్లుంటాయో నుల్లా. నీళ్ల కరువుతోని ఒక దిక్కు పొలాలు ఎండిపోతున్నాయని రైతన్నలు రంది పడుతున్నారు. నీళ్లు సకారాక ఇప్పటికే చాలా జాగాల్లో ట్యాంకర్లు తిరుగుతున్నాయి. జరా నీళ్లను పొదుపుగా వాడుకోండి, ఎండలు అస్సలకే బయటికి వెళ్ళకుండ్రి. ఏమంటున్నాం, ఎండల తిరిగేటోళ్ళు అన్ని జాగ్రత్తలు తీసుకోండి. జరా ఈ ఎండాకాలం పోయేదాకా బయటికి వెళ్ళకుండ్రి. ఏమంటున్నాం, పైలంగుండుండ్రి. హా పబ్లిక్, ఎప్పటి లెక్కనే ఇయ్యాల సుతం మీకోసం కొన్ని లిల్లిపుడు వార్తలు పట్టుకొచ్చిన, అవి కూడా చూద్దురు పాండ్రి. అత్తలంటే ఓర్వని కోడళ్లను చాలా మందిని చూసినాం, కానీ గీడున్న కోడలైతే పుట్టినరోజు పేరు మీద అత్తకి ఎన్ని గిఫ్టులు ఇచ్చిందో చూడుండ్రో పారి. చూసిండ్రు కదా, ముందుగాలనైతే అత్త ఎల్లకాలం ముత్తైదువు లెక్క సల్లగా ఉండాలని పసుపు, కుంకుమ, పట్టు చీరను పెట్టింది. ఇక అటెనకాల 100 గ్రాముల బంగారం బిస్కెట్, అత్తమేడ అందంగా కనబడాలని 28 లక్షల విలువైన డైమండ్ నక్లేసు, ఇక ఆఖర్లా 50 లక్షల రూపాయలను గుట్ట లెక్క వేర్చి ప్యాకింగ్ చేసుకొచ్చి అత్త కండ్ల ముంగట పెట్టింది. గిట్లా ఇక గుట్టను తెరిచి చూస్తే అత్తనే పరిశాన్ అయిందట. మొత్తం 1 కోటి రూపాయల విలువైన గిఫ్టులిచ్చి అత్తను సర్ప్రైజ్ చేసింది కోనసీమ జిల్లా రాజోలు కాడున్న గీ కోడలి పిల్ల. 2 ఏళ్ల కింద గీళ్ళ కొడుకుని లగ్గం చేసుకున్నదట గీమె. ఇక అప్పటికెంచి గీమను సొంత బిడ్డ లెక్కనే మస్తు పాయిరంగా చూసుకుంటున్నారట అత్తగారోళ్ళు. ఇక ఆ కోడలు కూడా అత్త మీదున్న ప్రేమతోని ఆమె 50వ పుట్టినరోజు నాడు గ్రాండ్ గా చేపియాలని ఆలోచన చేసి పెండ్లి కార్యం చేపించినట్టే పూలతోని డెకరేషన్ చేపించి, ముత్తైదువులతోని మంగళహారతులు, అయ్యోర్లతోని మంత్రాలు చదివిపించి పుట్టినరోజు కార్యాన్ని గ్రాండ్ గా జరిపించింది గిట్లా. ఇక మొత్తానికి 1 కోటి రూపాయల విలువైన గిఫ్టులనిచ్చి అత్త పుట్టినరోజు కార్యాన్ని గింత గ్రాండ్ గా జరిపించే వరకు మస్తు పరిశానైనరు ఆడున్నోళ్ళందరూ. అత్తలేని కోడలు తమురాలు ఓయమ్మా అని ఎవలన్నారో గాని గిసొంటి కోడలు లేని అత్త అయితే నిజంగానే దురదృష్టవంతురాలు అని కామెంట్లు పెడుతున్నారు చాలా మంది. అబ్బా, గిసొంటి కోడలు మాకు కూడా ఉంటే మంచిగుండు అని గీ వార్త చూసినాక ఎంతమంది అత్తలు ఫీల్ అవుతున్నారో ఏమో పోండి. ఇండ్లు, బ్యాంకులు, దుకాణాలే కాదుల్లో ఆఖరుకు బస్సులు, లారీలకున్న బ్యాటరీలను కూడా ఇడిచిపెడతలేరు కదా దొంగలు. ఆగో చూసిండ్రు కదా, గిడ లారీల బ్యాటరీలన్నీ మాయం చేసిండ్రు. పెద్దపల్లి సుల్తానాబాద్ లో జరిగింది ఇది. అర్ధరాత్రి పూట లారీ అసోసియేషన్ కాడ పార్కింగ్ చేసిన ఈ లారీల బ్యాటరీలను మొత్తం మాయం చేసిండ్రట కొందరు దొంగలు. మొత్తం 11 లారీలకున్న ₹1,00,000 విలువైన 22 బ్యాటరీలను చోరీ చేసిండ్రట. రోడ్డు మీద పార్కింగ్ చేసిన లారీ బ్యాటరీలను ఎత్తుకుపోయిండ్రంటే ఏందో అనుకోవచ్చు గాని, లారీ యార్డులో పెట్టిన లారీ బ్యాటరీలను కూడా చోరీ చేసిండ్రని మస్తు పరిశానైనరట ఆడున్నోళ్ళు. అంతకు మొదలు కూడా గిట్లనే డీజిల్ ఎత్తుకపోయినరట.
ఇక ఇప్పుడేమో బ్యాటరీల మీద ఎగబడుతున్నారు దొంగలని గరమైతున్నారు ఆడున్నోళ్ళు. ఇక ఈ ముచ్చట మీద పోలీసుల్లో కంప్లైంట్ చేసే వరకు కేసు బుకింగ్ చేసి దొంగలను పట్టుకునే పనిలో పడ్డారట. చూసిండ్రు కదా పబ్లిక్ దొంగలు ఎట్లా మోపైనరో. పార్కింగ్ చేసిన లారీలల్లో డీజిల్ బ్యాటరీలను చోరీ ఎత్తున్నారు. ఇక ముంగట టైర్లు లారీ స్టీరింగ్లను కూడా ఎత్తుకపోతారు కావచ్చు. ఏం దొంగలు మోపైనరా నాయన. తిరుపతి ఎంకన్న గుడికి పోయే భక్తులకు ప్రసాదాలతో పాటు ఈ నుంచి గారెలు కూడా పెట్టబోతున్నారు. తరిగొండ వెంగమాంబ అన్న ప్రసాదం సెంటర్ల భక్తులకు పెట్టే అన్న ప్రసాదంతో పాటు గారెలు పెట్టాలని ఆలోచన చేసిండట గుడి చైర్మన్ బిఆర్ నాయుడు సారు. ఈ ముచ్చట్ను సీఎం చంద్రాల్ సారుకి చెప్పే వరకు భక్తుల కోసం మీరు మంచి ఆలోచన చేసిండ్రని మెనూల గారెలు పెట్టనీకి పర్మిషన్ ఇచ్చిండట. గందుకే ఇక ఇయ్యల్లడికెంచి వెంగమాంబ అన్న ప్రసాదం సెంటర్ల అన్న ప్రసాదంతోని పాటు భక్తులకు శనగపప్పుతోని తయారు చేసిన కమ్మని గారెలు పెట్టే కార్యాన్ని షురువు చేసిండ్రు టీటీడోళ్ళు. ఇక ముందుగాల గారెలను దేవుని ముంగట పెట్టి పూజలు చేసినాక భక్తులందరికీ దగ్గరుండి మరి చైర్మన్ సారే వడ్డించిండు గిట్లా. ఇక ఇప్పుడైతే దినం 35,000 గారెలను భక్తులకు పెడుతున్నారట. ముంగట ఇంకిన్ని పెంచుతారట. గీళ్ళేందిరో బాట్లను నెంబర్లచ్చే తక్కెట్లేసి జోకుతున్నారు. ఏంది కథ అని చూస్తున్నారా? ఏం చేస్తారు మరి, చాలా మంది అల్క ఉన్న నకిలీ బాట్లతోని దందాలు ఎత్తున్నారట. శ్రీకాకుళం జిల్లా రాజంకాడ అధికారులు పండ్ల దుకాణాలలో చెకింగ్లు ఎత్తే నకిలీ బాట్లు బగ్గనే దొరికినాయట. బాట్లే కాదుల్లో దందాలు చేసేటోళ్ళు తక్కెట్లతోని ఎట్లా మోసం చేస్తారో వివరంగా చూపించిండ్రు అధికారులు. వీళ్ళు ఇటువైపు తప్పిస్తారు, తప్పిస్తే దీనికి ఒక 50 గ్రాములు నష్టం వస్తుంది. మళ్ళీ ఇటువైపు కూడా దీన్ని ఇటువైపు తప్పిస్తారు, 100 గ్రాములు నష్టపోతాం. వామ్మో చూసిన అరుల్లా తక్కెట్లల్లా ఎన్ని మోసాలు ఉన్నాయో. అధికారులకు కాంటగొట్టే తక్కెట్లు బగ్గనే దొరికినాయట. తక్కెట్లు నకిలీ బాట్లతోని పబ్లిక్ ను మోసం చేస్తున్న 10 మంది మీద కేసులు బుకింగ్ చేసి జుర్మానాలు కూడా వేసిండ్రట. గందుకనే ఏమోనుల్లా మనం ఏది కొన్నా అగో కిలకు మస్తుగా రావాలే గాని గిన్నె వచ్చినాయేంది అని మస్తు పరిశాన్ అవుతుంటాం. కానీ అమ్మేటోళ్ళ మోసాలు గీ తిరుగున్నాయి. అగ్గు అని ఆఫర్లు పెట్టి ఆఖరుకు గీ తిరిగ మోసాలు చేస్తున్నారు అన్నట్టు కొందరు. మరి డిజిటల్ తక్కెట్లల్లా ఇంకెన్ని మోసాలు చేస్తున్నారో ఏమో. జరా ఇంకింత మంచిగా షేకింగ్లు వేయుండ్రి సార్లు. చేసిన పనులకు సర్కారోళ్ళు బిల్లులు ఇయ్యలేదని గ్రామ పంచాయతీలున్న ట్రాక్టర్నే ఇంటికి తీసుకొచ్చిండు మైబాద్ జిల్లా బీరిశెట్టిగూడెం మాజీ సర్పంచ్. ఊరికి సర్పంచ్గా పనిచేసినప్పుడు ఎన్నో అప్పులు తీసుకొచ్చి ఏవో పనులు చేపించిండట. ఇక బిల్లులు ఇంకిప్పటికి రాలేదట. ఆఖరికి పంచాయతీ ట్రాక్టర్ దేవడానికి కూడా బ్యాంకుల లోన్ తీసుకొచ్చిండట. ఇక నెల కిస్తీలు కట్టాలంటే పైసలు వెళ్తలేవట. బండేమో గ్రామ పంచాయతీ పనులు ఎత్తుంటది, నేనేమో వాటికి కిస్తీలు కట్టుకుంటుండాలనా అని కార్యదర్శి మీద బగ్గనే గరమైండట. బిల్లులు రాకపోతే సర్కారోళ్లతోని కొట్లాడాలే, గంతేగాని ఆఫీస్ ముంగటున్న ట్రాక్టర్ ను తీసుకుపోయి ఇంటి ముంగట పెట్టుకుంటే ఎట్లా అని పంచాయతీ కార్యదర్శి గరమైండట. మాజీ సర్పంచ్ మీద పోలీసుల్లో కంప్లైంట్ చేసిండట కార్యదర్శి. అటేమో సర్కారోళ్ళు బిల్లులు ఇయ్యరు, ఇటేమో బ్యాంకోళ్ళు ఫైనాన్స్ కట్టకపోతే లోన్లు ఇయ్యరు. ముంగట పోతే నుయ్యి వెనక పోతే గొయ్యి అన్నట్టు తయారైంది మా పరిస్థితి అని మస్తుగా బాధపడుతున్నారట. గిట్లనే అప్పులు తీసుకొచ్చి పనులు చేపించిన మాజీ సర్పంచులు చాలా మంది. అర్ధరాత్రి పూట ఇండ్లల్ల పడి బంగారం పైసలు నెత్తుకపోయిన దొంగోళ్లను బగ్గనే చూసినాం. గట్లనే కొందరు పూల కుండీలు నెత్తుకపోయినోళ్ళను కూడా చూసినాం. కానీ గిల్లు చూడుండ్రి ఏకంగా కొట్టంలా కట్టేసిన గొర్రెలను ఎత్తుకపోయినరు. వికారాబాద్ జిల్లా గౌతపూర్ అనే ఊళ్ళే ఒక ఆయన కొన్నొద్దుల కానుంచి గొర్రెలను పెంచుకుంటున్నాడట. ఇక రోజు లెక్కనే వాటిని మేపుకొనొచ్చి ఇంటి పక్క ఉంటున్న కొట్టంలా ఇడిచిపెట్టి దానికి తాళమేసిపోయిందట. ఇక మరి ఈ దొంగోళ్ళు ఎప్పటికెంచి గొర్రెల మీద కన్నేసిండ్రో ఏందో గాని అర్ధరాత్రి పూట నల్ల కారేసుకొని వచ్చిండ్రు ఊళ్ళకు. ఇక ఎవరన్నా ఉన్నారా లేరా అని చుట్టూత రెక్కి వేసుకున్నారు. కారును కొట్టం పక్క వంట ఆపుకొని అందులున్న కొన్ని గొర్రెలను కార్లు వేసుకొని పారారైన్లు గిట్లా. ఇదంతా ఆడున్న సీసీ కెమెరాల రికార్డ్ అయ్యే వరకు ముచ్చట బయటపడ్డది. చూసిండ్రు కదా పబ్లిక్ దొంగలు ఎట్లా మోపైనరో. కోళ్లకు బర్డ్ ఫ్లూ రోగాలొచ్చి మటన్ కు బగ్గ డిమాండ్ పెరిగిందని దొంగలు గీ తిరగ మోపైనరు. గొర్రెలను పెంచే అన్నలు జర పైలమ్మరి. పబ్లిక్ తెచ్చిన కాడికి ముచ్చట్లన్నీ చెప్పేసిన. ఎట్లున్నాయి? మస్తుగున్నాయిలే. ఇక ఇవుల్లా తాజా పంట సమర్పించు ఎల్టీ జోర్దార్ వార్తలు.
మళ్ళొచ్చే జోర్దార్ వార్తలల్లా మస్తు జోర్దార్గా అందరం కలుసుకుందాం. అప్పటిదాకా ఏం చేయాలో ఎరకనే కదా, చూస్తూనే ఉండుండ్రి హెచ్ఎం టీవీ. అట్లనే ఇంకిన్ని మంచి మంచి వార్తల కోసం హెచ్ఎం టీవీ యూట్యూబ్ ఛానల్ను తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. గిసొంటి ముచ్చట్లు ఆడ మస్తు ఉంటాయుల్లా. అన్ని ముచ్చట్లు మీ దాకా చేరాలంటే తప్పకుండా గంట కొట్టుండ్రి, లైక్ చేయండి. ఈ ముచ్చట్లను మీ దోస్తులందరికీ షేర్ చేయండి. ఏమంటున్నాం? సరే మరి ఉంటా, టాటా, నమస్తే.